టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. చేతులు లేసలేవు చూడన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాట్లాడుతూ ఈరోజు ముసాపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన, దేశంలో ఎక్కడ లేని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 2 లక్షల రుణమాఫీ ఇచ్చినందుకు వారికి క్యాబినెట్ మొత్తానికి కూడా, అందరికీ కూడా మా ముసాపేట మండలం తరఫున పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నిర్ణయం ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. 40 లక్షల మందికి దాదాపు 2 లక్షల రూపాయలంటే ఎవరు కని విని ఎరగలేదు. ఎంతోమంది ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పడినాయి. 1 రూపాయి ఇయ్యరు రైతులకు అని చెప్పి, మోసం చేస్తారని చెప్పి మాట్లాడినారు. ఈరోజు ఎంతోమంది ఇస్తే రాజీనామా చేస్తామన్నారు. ఇదే హరీష్ రావు లాంటి వాళ్ళు. దయచేసి రైతులంతా ఈ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉంది. దీన్ని రైతులందరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ, పెద్ద ఎత్తున ముసాపేట మండల కేంద్రానికి ఇచ్చేసిన అందరికీ, గ్రామ కాంగ్రెస్ నాయకులకు, మండల నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పట్ల హర్షం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం అయింది. ఈరోజు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందులో చెప్పినటువంటి 2 లక్షల లోపు రుణమాఫీ రైతులకు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కేబినెట్ మీటింగ్లో 2 లక్షల రుణమాఫీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఆయన మాట ప్రకారంగా ఆగస్టు 15 లోపల 2 లక్షల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా కేబినెట్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు వచ్చి ముసాపేట గ్రామంలో ఈరోజు ముసాపేట మండల హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రతి అందరికీ తెలుసు, మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ మహిళలకు ఉచిత బస్సు కానీ, అదేవిధంగా సిలిండర్ కానీ, లేకుంటే కరెంటు విషయంలో కానీ, అన్ని విషయంలో మాట తిప్పకుండా, మడమ తిప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు చెప్పిన ప్రకారంగా చేస్తుంది. కాబట్టి రైతులందరూ, అదేవిధంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పని మనవి. 2 లక్షల రుణమాఫీని చేసిన సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి మండలంలోని వివిధ గ్రామాల మిత్రులకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఒకటే, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదనే దానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ అమ్మ ఒకటి చెప్పింది, తెలంగాణ ఇస్తానని చెప్పింది, ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 6వ తారీఖు నాడు వరంగల్లో రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని చేస్తాను, ఇది రైతు డిక్లరేషన్ సభ అని ప్రకటించాడు. దానిలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్నగాక మొన్ననే రైతులందరికీ 2 లక్షల రుణాన్ని ఒకే దఫాగా మాఫీ చేస్తానని చెప్పినటువంటి ధైర్యవంతుడు, పెద్ద గొప్ప నాయకుడు మన రేవంత్ రెడ్డి. ఇక అంతేకాకుండా, ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అతి త్వరలోనే మాఫీ చేసేటందుకు, ప్రజలకు రాయితీలు ఇచ్చినందుకు సిద్ధంగా ఉందనే విషయాన్ని మనందరము గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమము రైతులందరి తరఫున చేపట్టినందుకు ఎంతో గౌరవంగా ఉంది అనే విషయాన్ని ఈ సభాముఖంగా మీ ముందు మేము చెప్పడానికి గర్విస్తున్నాం అనే విషయాన్ని మేము తెలియపరుస్తాం. నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త, అంతేకాకుండా ఒక శుభదినం. ఈరోజు రైతాంగానికి, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక శుభదినంగా పరిగణిస్తూ రైతాంగం పక్షాన ముసాపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి
మరియు మన ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి జిఎంఆర్ గారికి మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మేము హామీ ఇస్తూ ఉన్నాం. మరి రైతు పక్షపాతి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. రైతుల పాలిట ఒక వరం లాంటిది ఈ యొక్క రుణమాఫీ అంటే 14 సంవత్సరాలకెళ్ళి పేరుకపోయిన అప్పులను ఈరోజు మా నాయకుడు మన ముఖ్యమంత్రి గారు తీరుస్తున్నారంటే ప్రజలు రైతాంగం ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో సంతోషపడుతున్నారు వీధులలో. ఇప్పుడే వినొస్తున్నాం, ఏమ్ల గ్రామంలో ఒక 2 రైతులు అన్నారు, అరే రేవంత్ రెడ్డి గారు ఇస్తారో లేదో అనుమానం ఉండే, కానీ ఇంత తొందరగా ఇస్తారని మేము అనుకోలేదు. కావున మేము రైతాంగం తరఫున మేమైతే రేవంత్ రెడ్డి గారు పక్షాన ఉంటామని చెప్పేసి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.